పొద్దున్నే 5:30కి తోరణపాకు కడుతున్నారండి. తోరణపాకు కాగానే కోడలతో పాలు పొంగిస్తున్నామండి. మా ఇళ్ళల్లో అట్లే చేస్తామండి. దేవుడికి పెట్టుకుంటాం కదా, అప్పుడు పరమాన్నం పెట్టాలి, అందుకనేసి మేము ఇట్లా పాలు పొంగిస్తాము. తర్వాత పిల్లలు పూజలో కూర్చున్నారు, పూజ చేస్తారు కదండి, ఆ పూజలో కూర్చున్నారండి. అన్నీ తీయలేకపోయానండి. అయ్యో, నాకు చేతైన వరకు నేను తీసాను. మొన్న పెట్టాను కదండి పాపవి హల్దీ ఫంక్షన్వి, అవన్నీ పెట్టాను కదా, పెళ్లి కూతురు చేసినవి. అది మిగతా తర్వాత పెడదాం అనుకున్నాను, మర్చిపోయానండి, పెట్టలేకపోయాను. మళ్ళీ మా బాబుది పెట్టానండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. సూత్రానుషాపితేను సుదుగా భూయమాన అభిచంద్రాపర్తవేణో హిరణ్యం రదినో దేవసోమ వస్త్రార్థం అక్షదాంత ప్రయాణం. ఓం కేశవ నారాయణ మాధవాయ గోవిందాత్మ విష్ణువైన మన్సూత్రాత్మ దీపాన్ని గోవింద గోవింద గోవింద. ఆడపిల్లలు 16 దెబ్బలు కొట్టదు. 2 పళ్ళు తీసి అందులో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష. బాబాయ్ చల్లగా వేడికి అసలు ఫ్రిడ్జ్లో ఉండబెట్టట్టు, బయట ఉంటే ఎప్పుడో కానీ. ఇక్కడ తరంబరాలు బియ్యం కలుపుతున్నామండి. ఇది ఎవరిదండి? మా బావగారు మనవరాలదండి. మళ్ళీ మధ్య మధ్యలో చెప్తున్నానండి. పెళ్లి కూతుర్ని తయారు చేయడానికి వచ్చిన బ్యూటీషియన్స్ అండి ఇద్దరు. పెళ్లి కూతుర్ని రెడీ చేశారు. పాపం పెళ్లి కూతురు వాళ్ళ అమ్మని రెడీ చేస్తుందండి. ఎంత ప్రేమ అండి పాపకి. మిగతా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇంకా పాపని బయటికి తీసుకొస్తున్నాం, కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నాం. ఇంట్లో నుంచి బయటికి మండపానికి తీసుకెళ్దామని మా ఊరు నుంచి బయటకు వస్తుందండి. ఇది మండపంలో అండి. నేను ఎక్కువ తీయలేదండి ఫొటోస్, అందుకనే మర్చిపోయానండి హడావుడిలో ఉండి. సత్యామనసో మేనస్సు ఏనో మార్గా మే దేవి మాత్య కన్యమే సర్వతో భూయా స్వభావమప్తమాప్రయాత్ విశ్వంభర సర్వభూతాని సాక్షిణ్యా సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కన్యే మమ కృతో భూయాత్ కన్యే మే దేవి మాత్య కన్యే మే. పెళ్ళిలో తాళి కట్టేవి అవన్నీ తీయలేకపోయానండి. ఇట్లా జీలకర్ర బెల్లం పెట్టేటివి అవే తీసానండి. చాలా మిస్ అయ్యామండి. నాకు వేరే ఇంకో ఫంక్షన్ కూడా కట్టెళ్ళి హడావుడిలో అన్నీ మర్చిపోయానండి. మా పెళ్ళి చూశారు కదండి. మీరందరూ అమ్మాయిని ఆశీర్వదించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.